భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ముస్లిం సంస్థలు, మసీదులు, మదర్సాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాజువాక సమీపంలోని అహ్మద్ నగర్ లో ఉన్న జామియా గుల్సాన్ ఏ ఫాతిమా మదర్సాలో అత్యంత ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం అధ్యక్షులు, ముఖ్య అతిథులు విద్యార్థులకు తమ సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో విశాఖ నగరానికి చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు, కార్యవర్గ సభ్యులు విద్యార్థులకు బుక్స్, పెన్సిల్స్, పళ్ళు, మిఠాయిలు అందించారు. అనంతరం అధ్యక్షులు హాజీ మీర్ అబ్బాస్ హుస్సేన్, కార్యవర్గ సభ్యులు ఎండి యాసిన్, బిలాల్ కడ్లీ న్యూస్ తో మాట్లాడారు. అలాగే నర్వలోని జామియా ఇస్లామియా ఇస్రఫుల్ విద్యా సంస్థలో మౌలానా ముత్తూర్ రెహమాన్ అధ్యక్షతన జెండా ఎగురవేసి స్కౌట్ విద్యార్థులు పెరేడ్ నిర్వహించారు. ముఖ్యంగా ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్న 2 విద్యార్థులు జాతీయ స్థాయి కెరాటే పోటీల్లో విజయం సాధించి బంగారు పతకం, వెండి పతకాలను సాధించడంతో వారికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థల చైర్మన్ మౌలానా ముత్తూర్ రెహమాన్ కడ్లీ న్యూస్ తో మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో విద్యతో పాటు భవిష్యత్ ఉపాధి కోసం కుట్టు మిషన్, వ్యక్తిగత రక్షణకు ఉపయోగపడే కరాటే, ఎన్సీసీ, స్కౌట్లో శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే వైజాగ్ జూడో ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాలు వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసి ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే నినాదంతో సభ్యులు స్వయంగా రక్తదానం చేశారు. ఇప్పుడు నర్వలోని జామియా విద్యా సంస్థలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవాన్ని చూద్దాం. అనంతరం వైజాగ్ జూడో ఛాంపియన్షిప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో నిర్వాహకుల స్వరాలను విందాం. తరువాత అహ్మద్ నగర్ లో జరిగిన వేడుకలను వీక్షిద్దాం. జెండాకి వందనం, మన జాతికి వర్ణ పతాకానికి వందనం. రెపరెపలాడే జెండాకి వందనం. ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్న 2 విద్యార్థులు జాతీయ స్థాయి కెరాటే పోటీల్లో విజయం సాధించి బంగారు పతకం, వెండి పతకాలను సాధించడంతో వారికి ఘనంగా సన్మానించారు. ఈరోజు 80వ ఇండిపెండెన్స్ డే జామియా ఇస్లామియా అష్రఫుల్ ఉలూమ్ ఇన్స్టిట్యూషన్లో పెద్దనర్వ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం, అంటే సుమారు ఈ ఇన్స్టిట్యూషన్ మనం ఏర్పాటు చేసి గత 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డే ప్రోగ్రాము ఘనంగా నిర్వహిస్తామండి. అలాగే ఈ సంవత్సరం ఈ 80వ ఈ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంకి మన పిల్లలు, స్కూల్, జూనియర్ కాలేజ్, మన మదరసా పిల్లలు, గర్ల్స్ హాస్టల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి చాలా ఘనంగా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము మన జామియా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి 2 స్టూడెంట్స్ కరాటాలో నేషనల్ అవార్డు వెస్ట్ బెంగాల్ వెళ్ళి, ఒక పాప 9th క్లాస్, ఇంకొక పాప 6th క్లాస్
గోల్డ్ మెడల్, తర్వాత సిల్వర్ మెడల్ 2 వాళ్ళకి ఇచ్చడం జరిగింది. చాలా పెద్ద విషయం ఇది మన నర్వాలో. ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇంత కష్టపడి వెస్ట్ బెంగాల్ పంపించి ఈ విజయం సాధించినారంటే చాలా గొప్ప విషయం. అలాగే మన ఇది ఇన్స్టిట్యూషన్లో సుమారు 1300 మంది పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ ఏది కూడా మనము మతాలు కాకుండా కలిసి అందరూ అన్నా తమ్ముల్లాగా గంగా జమున తెహసీబ్ ఎలాగంటారో అందరు అన్ని మతాల వాళ్ళు కలిసి ఇక్కడ చదువుతున్నారు, పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము, అభివృద్ధి చేస్తున్నాము. మన ఇన్స్టిట్యూషన్కి గతంలో ఎలాగా ఉండిందో ఇప్పుడు రోజు రోజుకి మనము పిల్లల కోసము ఇంకా మంచి స్కిల్ డెవలప్మెంట్ ఎలాగ తీసుకొని రావాలి, ఎడ్యుకేషన్లో ఇంకా ముందుకు ఎలాగ తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. త్వరలో డిగ్రీ అండ్ పీజీ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లల్లోనే వాళ్ళకి ఉపాధి కల్పించాలని తో పాటు మనం ఇది కష్టం చేస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా మన కదాలి న్యూస్ మన ప్రసాద్ గారు నేను చూస్తే ఎక్కడైనా కానీ దీని గురించి ముఖ్యంగా చాలా సిన్సియారిటీగా పనిచేస్తారు అండ్ న్యూస్ మంచి వెళ్ళాలని. వైజాగ్ జూడో ఛాంపియన్షిప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో నిర్వాహకుల స్వరాలను విందాం. జూడో తరపు నుండి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుందండి. మరి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చాలా మంది వ్యక్తులు రావడం జరిగింది. ఆ వ్యక్తుల ద్వారా ఈరోజు ఎంతమందికి అంటే ఈరోజు మా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒక వ్యక్తి తాలూకా బ్లడ్ సుమారుగా చాలా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఇచ్చినా మనకు 15 మందికి మన సర్దడానికి అవకాశం 15 మందికి అవకాశం ఉంది. కానీ మన తాలూకా బ్లడ్ ని ఇప్పుడు ఒక ప్యాకెట్ అనేది తీసుకుంటే 3కి మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం అయితే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చైతన్యవంతులు అయ్యారు ప్రజలు కూడా. మేము లాస్ట్ 10 days బ్యాక్ మేము చేసాము. దాదాపు దానికి మహా రెస్పాన్స్ వచ్చింది. 360 యూనిట్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది మొత్తం మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అందరూ కలిసి. అలాగే ఈరోజు ఈ జోడో మనం చేయడం వల్ల దీనికి కూడా అనుగుణ రీతిలో స్పందన వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే రావాలని, అలాగే విశాఖ ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలని మా జోడో తరఫున, మా జోడో విశాఖపట్నం తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. नमस्ते अंडी నేను मोहम्मद फैजुल्ला खान నేను ఒక कंपेनियनशिप मेंबर ని मैं एक कंपेनियनशिप हमारा जोड़ो वाइजैक करके है जोड़ो कंपेनियनशिप करके ये है नी हमारा एक ग्रुप है मुसलमान भाई जो है नी वेलफेयर सोसाइटी के लिए है नी जो कुछ भी करना चाह रहे हैं जैसे ब्लड डोनेशंस और भी है गरीबों को मदद करने का जैसे है नी हम लोग है ना कुछ सोशल सर्विस हमारे तरफ से है नी कंट्री के लिए करना करके हम लोग कर रहे हैं. నా పేరు గౌస్ మొహిద్దీన్. మాది క్యాంపెయిన్షిప్ గ్రూప్ అండి. మా క్యాంపెయిన్షిప్ లక్ష్యం ఏంటంటే ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే లక్ష్యంతో రక్తదాన శిబిరం మేము కండక్ట్ చేయడం. అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా అకేపాలెంలో శిబిరం పెట్టాము. మా లక్ష్యం ప్రజలందరూ ఈ రక్తదాన శిబిరంలో మాతో సహకరిస్తూ రక్తదానం చేయాలని కోరుకుంటూ, ఇది రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం పరిధిలో మొత్తం క్యాంపెయిన్షిప్ పెద్ద సంస్థ అండి ఇది. ఈ సంస్థలో మేము కూడా భాగస్వామిగా, మేము కూడా నెంబర్గా ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ రక్తదాన శిబిరంలో ప్రజలందరూ మాతో సహకరిస్తారని విశాఖ ప్రజలందరికీ మా వైపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. अस्सलाम वालेकुम, नमस्कारम, गुड మార్నింగ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీబడి. నా పేరు జాఫర్. మేము విశాఖపట్నం కంపెనీస్ తరఫున విశాఖపట్నంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాం. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే థాలసేమియా పేషెంట్స్ కోసం, చిన్నారుల కోసం ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ కూడాను రీఛార్జ్ లాగా 15 అవసరం ఉంటుంది. చిన్నారులు కాబట్టి ముఖ్యంగా టాప్ ప్రయారిటీలో దీనికి మా కంపెనీషిప్ లాస్ట్ 3-4 ఇయర్స్లోని 5000 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులోని మా టార్గెట్ 500+ యూనిట్స్ ఈ ఒక్క రోజే మాత్రమే. దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. మేము 1 వీక్ నుంచి క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. విశాఖపట్నంలో ఉన్న మసీదుల్లోని మాకు కావాల్సిన ఎన్జిఓస్ నుంచి, మాతో రన్ అవుతున్న మంచి కార్యక్రమాలు చేస్తున్న కమిటీస్ దగ్గర నుంచి అందరూ దీంట్లో పాల్పంచుకుంటున్నారు. చాలా ముఖ్యమైనదండి. ఎవరైనా డబ్బులు కావాలంటే ఇచ్చేస్తారు, ఇంకోటి కావాలంటే చేసేస్తారు. బ్లడ్ అనేది మీరు మాత్రమే ఉత్పత్తి చేయగలిగేది, డబ్బులతో ఉత్పత్తి చేయగలిగేది కాదు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డెఫినెట్గా వచ్చి డొనేట్ చేయండి. ఈ డొనేషన్కి
ఈ బ్లడ్ డొనేషన్కి ఇంకో ఆప్షన్ అనేది ఇంతవరకు సైన్స్లో కానీ ఇంకో విధంగా కానీ కనిపెట్టలేదు. కాబట్టి మా ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయాలండి. అహ్మద్నగర్లో జరిగిన వేడుకలను వీక్షిద్దాం. तरह तरह की तकलीफों को फतह पेशानी से कबूल किया, तो हम पर ये लाजिम है कि हम उन तबानियों को हमेशा याद करें, उनके एहसानात को कभी फरामोश ना करें, क्योंकि अगर वो अपनी जानों का नजराना पेश ना करते तो शायद तक कि हम इस आजादी की नियामत से नहीं, बल्कि एक अजीम जिम्मेदारी है कि आजादी का हकीकी तकादारी करें, सच्चाई, दयानतदारी, हुस्न अखलाक को अपनी जिंदगी का हिस्सा बनाएं, क्योंकि एक अच्छा तालिब इल्म मुस्तकबिल में एक अच्छा शहरी बनता है, वतन की बुनियाद होती है। मेरे अजीजों, तो हमें चाहिए कि हम तालीम और तरबियत को अपनी जिंदगी का मकसद बनाएं, इल्म हासिल करें, असातिज़ाए कराम का एहतराम करें, वालिदैन की फरमाबरदारी करें। मेरे अजीजों, हमारा वतन मुख्तलिफ ज़बानों, मुख्तलिफ तहजीबों का एक हसीन गुलदस्ता है और यही रंगारंगी हम फरोग दें, और क्योंकि इख्तिलाफ और नफरत कौमों को कमजोर बना देती है। इल्म और अमल के मैदान में कोशिश करेंगे, अपने किरदार को पाकीज़ा बनाएंगे, एक अच्छे और जिम्मेदार शहरी की हैसियत से अपने तमाम फराइज़ों को खुशूसलूकी के साथ अंजाम देंगे। अल्लाह तबारक व तआला से यही दुआ है कि अल्लाह अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज हमें एक इंडिपेंडेंस डे कर लेते हैं। इसमें कितने के थे अभी, अब हमारे बच्चे लोग तो भी बात कर रहे थे, बात लाए थे, बड़े इतना कितना मेहनत बढ़ के ये आज़ादी को लेके आए थे। उसके लिए हम लोग वो पहला सोचे तो आज हमें पैदाश हो गया, 80 साल हो गए। सबको मैं मुबारकबाद देता हूँ। हमारा जो प्रोग्राम माशाल्लाह बहुत अच्छा हुआ, थोड़ा देर हुआ लेकिन उसके बावजूद अल्हम्दुलिल्लाह बहुत बढ़िया से हो रहा है। तो आप सबको पता है अल्हम्दुलिल्लाह यहाँ ये मदरसा जब से कायम हुआ 2007 से हम लोग जो भी है 1-4 आदमी मिलके इसको स्टार्टिंग से लेके अभी तक चलाते आ रहे हैं अल्हम्दुलिल्लाह। बीच में जब हमारे मौलाना सैयदुर रहमान साहब का इंतकाल हो गया था, लेकिन उसके बावजूद अल्हम्दुलिल्लाह आप लोग के सब साथ देने की वजह से ये मदरसा आज के लिए और तरक्की करते आगे बढ़ते जा रहा है। और मैं आप सबको मुबारकबाद देता हूँ। और बच्चों से मेरा यही दरख्वास्त है कि आप लोग जो यहाँ पे हाजिर हुए हैं, यहाँ पे पढ़ने के लिए आए हैं, बहुत बाहर स्टेट से आए हुए हैं, यूपी, बिहार, बंगाल, यहीं से झारखंड या छत्तीसगढ़ से जहाँ से आए हैं, आप लोग यहाँ से अच्छा सा तालीम हासिल करके हमारा मदरसे का नाम रोशन करना है आप लोग को। माशाल्लाह जो बच्चियाँ बात की हैं बहुत बेहतरीन बात की है, उनके बारे में अपने इंडिपेंडेंस के बारे में। बस मेरा एक ही मैसेज है आप लोगों के लिए, मदरसा जो है हमारे पहले प्रेसिडेंट वो भी मदरसे थे तालिबान, है ना। तो हम लोग का किरदार जो है अच्छा रहना चाहिए, हम लोग दुनिया को बताना है हमारा किरदार करेंगे। अस्सलाम वालेकुम। तो आपका ज़्यादा वक्त नहीं लेना चाहूँगा क्योंकि बच्चियाँ भी जो है उनके इससे वो परेशान हो रहे हैं। अस्सलाम वालेकुम। రెపరెపలాడే జెండాకి వందనం, మన జాతికి వర్ణ పతాకానికి వందనం. రెపరెపలాడే జెండాకి వందనం, మన జాతికి వర్ణ పతాకానికి వందనం. అందమైన ఈ జెండా మన అందరిది, ఈ జెండా ఎగురుతోన్న ఈ జెండా మన విజయ నికేతమే జెండా. 3 రంగుల ఈ జెండా మన అన్ని మతాలను ఏకం చేస్తుంది ఈ జెండా. 3 రంగుల ఈ జెండా మన అన్ని మతాలను ఏకం చేస్తుంది ఈ జెండా. ఆ తెల్ల దొరలకు
గుండెల్లోన గుణపంలా దిగబడినది కదరా ఈ జెండా. ఆ తెల్లదొరల కళ్ళల్లోన సింహ స్వప్నమై నిలిచినది కదా ఈ జెండా. ఆ తెల్లదొరల గుండెల్లోన గుణపంలా దిగబడినది కదరా ఈ జెండా. ఆ తెల్లదొరల కళ్ళల్లోన సింహ స్వప్నమై నిలిచినది కదా ఈ జెండా. బానిసత్వాన్ని నుంచి మనముల్ని స్వేచ్ఛా జీవులని చేసినది ఈ జెండా. బ్రిటిషులని మన దేశం నుంచి తరిమి కొట్టడం కోసం మన చేతిలో ఆయుధమాయను కదరా ఈ జెండా. రెపరెపలాడే జెండాకి వందనం, మన జాతికి వర్ణ పతాకానికి వందనం. ఆ ఎర్రకోటపై ఎగురుతూ మన కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నది ఈ జెండా. భారత మాత ఒడిలో నుంచి విరబూసే పువ్వల్లే విరిసినది జెండా. ఆ ఎర్రకోటపై ఎగురుతూ మన కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నది ఈ జెండా. భారత మాత ఒడిలో నుంచి విరబూసే పువ్వల్లే విరిసినది జెండా. ఎందరో దేశభక్తుల త్యాగబలమే మనకి జెండా. ఎందరో దేశభక్తుల ప్రాణార్పణం ఈ జెండా. అందుకనే ఈ జెండకి చెబుతాం వందనం, అందుకనే ఈ జెండకి చెబుతాం వందనం. రెపరెపలాడే జెండాకి వందనం, మన జాతికి వర్ణ పతాకానికి వందనం. రెపరెపలాడే జెండాకి వందనం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज हमारा इंडिपेंडेंस डे के सिलसिले में 80th सिलसिले में यहाँ झंडा उड़ाए थे। उसके लिए सब लोग को बहुत मुबारक हो। ఈ జామియా గుల్షన్ ఫాతిమా మదర్సాలో ఈరోజు జెండా ఎగరేయడం జరిగింది. దీనికి పిల్లలందరూ సహకరించి పిల్లలతోటి కూడా అన్ని అంటే జనగణమన వందే మాతరం ఇవన్నీ మొత్తం అన్ని పాటించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి చాలా మంది అతిథులు రావడం జరిగింది. అతిథులు కూడా చాలా హ్యాపీగా సంతోషించడం జరిగింది. మరి ఈరోజు ఈ గుల్షన్ ఫాతిమా మదర్సాని మన గురువు గారు అయినటువంటి సయ్యద్ రెహమాన్ గారి కృషితోటి ఇంత పెద్ద మదర్సాను తయారు చేయడం జరిగింది. ఈ మదర్సాలో పిల్లలు దరిదాపు 250 మంది పిల్లలు దరిదాపు చదువుకోవడం జరుగుతుంది. ఇందులో ఆడపిల్లలు 200 మంది 220 మంది వరకు ఉన్నారు. అలాగే మగపిల్లలు సుమారుగా 25 నుండి 30 మంది వరకు ఉన్నారు. ఈ పిల్లలతోటి ఈ మదర్సా అనేది నడిపడుతుంది. ఇక్కడ చెప్పాలంటే ఈ మదర్సా ఆంధ్రప్రదేశ్ లోనే ఇది ఒక పెద్ద మదర్సా, యూనివర్సిటీ టైప్ లో ఉంది ఈ మదర్సా. కానీ ఈ పిల్లలు ఎందుకు చాలా జాగ్రత్తగా చదువుకొని దూరాన్ని వచ్చి ఈ రోజు ఇక్కడ ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. చదువుతో పాటు ఇక్కడ ఏమొచ్చి వాళ్ళకి టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత చదువుతే కాకుండా ఒకవేళ ఆయనకి నిత్యపత్యానికి కూడా వాళ్ళు వెళ్ళే ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ మనకు సహకరిస్తున్న అందరికీ విశాఖపట్నం అయినా దూర ప్రాంతాల వాళ్ళు మన ఈ చందా రూపంలో కానీ ఏదో ఒక వస్తు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. అలాగే దీంతో పాటు ఈ మధ్యలో మేము ఒక 5200 SFT తోటి 8 క్లాస్ రూమ్లు, ఒక ఆఫీస్ రూమ్, ప్రిన్సిపల్ రూమ్ అన్ని కలిపి మేము ఒక స్కూల్ కట్టించడం జరిగింది. ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్లస్ మా తాలూకా అన్ని నేర్పించడం. దీని తాళం రెండు నడుస్తాయి కాబట్టి అందరూ మేము ఇంకా అత్యధికంగా సహకరించి దీనికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుల్షనే ఫాతిమా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినాయి. కానీ అందరికీ ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. ఇవాళ గుల్షనే ఫాతిమాలో ఇవాళ గ్రాండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేశారు. దాంట్లో చీఫ్ గెస్ట్ గా చాలా మంది వచ్చారు. దాంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ హారూన్ గారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ అయిన మీర్ అబ్బాస్ హుసేన్ గారు ఆధ్వర్యంలో ఇవాళ చాలా గ్రాండ్ గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇక్కడ అయింది. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇంకా గ్రాండ్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.